హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చామంతి ప్రేమ్ ఇద్దరూ వెన్నెల కింద కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ప్రేమ్ మూడ్ని సెట్ చేస్తుంది పాపం చామంతి. అలా ఇంకా ప్రేమ్ చామ్ ఇద్దరూ నైట్ అంతా అక్కడే టైం స్పెండ్ చేసి మార్నింగ్ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రమాదేవి అరుణ్ అండ్ రోజాతో, లేదు, ఈ ప్రేమ్ని ఇలాగే వదిలేస్తే మనల్ని మించి ఎదిగిపోతాడు, ఆ ప్రేమ్ని అలా ఎప్పుడూ ఎదగనివ్వకూడదు అని అంటుంది. హర్షవర్ధన్ కూడా ప్రేమ్పై నాకు ఆ నమ్మకం ఉంది, ప్రేమ్ ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం నాకు ఉంది అని పాపం చంద్రికతో చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి అరుణ్ మాత్రం టాటాయిస్ అండ్ హెయిర్ లాగా, లేదు మామ్, వాడు గెలుస్తాడని నువ్వు అనుకోవడం అది నీ తప్పే అవుతుంది, ఎందుకంటే నాట్ రైట్, వాడికి అంత సీన్ లేదు అని లైట్ తీసుకుంటూ ఉంటాడు అరుణ్. కరెక్ట్గా అప్పుడే గుణ మార్నింగ్ ఇంటికి రావడంతో ఒక్కసారిగా గుణాన్ని చూసి షాక్ అయిపోతారు అరుణ్ అండ్ రోజా. ఏమైంది గుణకి, ఇంత మార్నింగే వచ్చి గావు కేకలు పెడుతున్నాడు అని కిందకి వెళ్తారు. రమాదేవి గారు, హర్షవర్ధన్ గారు అని ఇద్దరిని పిలుస్తూ ఉంటాడు గుణ. ఏమైంది గుణ, ఎందుకు అలా పిలుస్తున్నావు అని అడుగుతారు. రమాదేవి, ఏం చెప్పమంటారు ఆంటీ, ఏం చెప్పమంటారు, మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, ఇవ్వడానికే నేనొచ్చాను. ఆ ప్రేమ్ చామంతి ఇద్దరూ పారిపోయారు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్ అండ్ రమాదేవి. ఏంటి గుణ, ఏం మాట్లాడుతున్నావు, ప్రేమ్ చామంతి ఇద్దరు పారిపోవడం ఏంటి, అసలు నువ్వు మాట్లాడుతున్న దానిలో ఏమైనా మీనింగ్ ఉందా అని అడుగుతారు హర్షవర్ధన్. ఉంది అంకుల్, ఉంది కాబట్టే చెప్తున్నాను. నిన్న నైట్ నేను వాళ్ళని రింగ్ రోడ్పై చూశాను, అంతా అర్ధరాత్రి నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇంకొక అతనితో వెళ్ళడం ఏంటి, ప్రేమ్తో వెళ్ళడం ఏంటి, కరెక్ట్ కాదు, వాళ్ళిద్దరూ పారిపోయారు, వాళ్ళిద్దరిని మనం ఎలా అయినా పట్టుకోవాలి అని అంటారు. నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు అని రమాదేవి అన్నా. లేదు, కావాలంటే చామంతిని రమ్మని చెప్పండి, చామంతి అసలు ఇంట్లోనే లేదు అని అంటుంది. ఇంకా వెంటనే అలా రమాదేవి, చంద్రిక అవుట్ హౌస్కి వెళ్ళి చామంతి ఉందో లేదో చూసిరా అని అంటుంది. ఇప్పుడే చూసొస్తానమ్మగారు అని ఇంకా అలా వెళ్తుందనమాట చంద్రిక. అవుట్ హౌస్లో మొత్తం చూస్తుంది, కానీ ఎక్కడ పాపం చామంతి ఉండదు. గుణ కూడా మొత్తం వెతుకుతాడు, కానీ ఎక్కడ చామంతి కనిపించదు. చామంతి ఉందా అని అడుగుతారు రమాదేవి. లేదమ్మగారు అని అంటుంది చంద్రిక. కరెక్ట్గా అప్పుడే చామ్ ప్రేమ్ కూడా ఇంటికి రీచ్ అవుతారు. అయ్యో బాబు, ఇది ఆ గుణగాడి కారే, అంటే వాడింటికి వచ్చి చెప్పేసినట్టున్నాడు, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి బాబు అని ఆలోచిస్తూ ఉంటుంది చామంతి. చామ్, నేను చెప్పినట్టు చెయ్యి అని ఒక ప్లాన్ చెప్తాడు ప్రేమ్. సో చామంతి ఇంకా స్పీడ్గా గబగబా వెళ్తుంది. వెళ్ళి మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకొని తలకి టవల్ కట్టుకొని దేవుడి హారతి తీసుకొని అలా బయటికి బయలుదేరుతుంది చామంతి. ప్రేమ్ ఒంటరిగా ఇంటి లోపలికి నడుచుకుంటూ వస్తాడు. సార్, ఏం సార్, ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతున్నారు, ఎక్కడ నా భార్య చామంతి, ఎక్కడ నేను పెళ్లి చేసుకోబోయే చామంతి ఎక్కడ సార్ అని అడుగుతాడు గుణ. ఏంటి, తాగొచ్చావా, చామంతి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది అని అంటారు ప్రేమ్. అదేం సార్, మీరిద్దరూ బయటకు వెళ్ళడం నేను చూశాను అని అంటారు. అవును, తనకేదో కూరగాయలు కావాలంది, బయటికి తీసుకెళ్లాను, డ్రాప్ చేశాను, తను నాకు డబ్బులు కూడా ఇచ్చింది, అయితే ఏంటి అని అంటాడు ప్రేమ్. సార్, అబద్ధాలు చెప్పకండి సార్, మీరిద్దరూ లాండ్రైకి వెళ్ళడం నేను చూశాను అని అంటారు. వెంటనే హర్షవర్ధన్, గుణ, ఇనఫ్, చాలు, ఇంకా ఇంకా నేను నీ మాటల్ని నమ్మాలి అని వినాలి అని అనుకోవటం లేదు, నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం కావాలి కదా అని అంటారు. సాక్ష్యం ఉందంకుల్, ఉంది, ఆ సాక్ష్యమే చామంతి. చామంతి కూడా చూడండి, ఎక్కడా లేదంటే ఖచ్చితంగా వస్తుంది కదా అని ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే చామంతి ఇంకా బాత్ చేసినట్లు యాక్ట్ చేస్తూ అక్కడికి వస్తుంది. వచ్చి చూస్తుంది. అయ్యగారు, హారతి తీసుకోండి. అత్త, నువ్వు ఇందాక నా రూమ్కి వచ్చావా, వచ్చినట్టు నాకు సౌండ్ వచ్చింది, నేనప్పుడు స్నానం చేస్తున్నానత్తా అని అంటుంది. ఇంక వెంటనే రమాదేవి, తను స్నానం చేస్తున్నాను అంటుంది. ఇంకేంటి, చూడు గుణ, నువ్వు ఎవరిని చూసి ఎలా మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని అంటారు. అమ్మా, వీడు డ్రింక్ చేశాడమ్మా, కావాలంటే చూడండి, కనీసం స్నానం కూడా చేయకుండా ఇంటికి వచ్చేసాడు, వీడు ఫుల్గా డ్రింక్ చేసి మాట్లాడుతుంటే ఎవరిని చూసి ఎవరనుకున్నాడో చామంతి అనుకున్నాడు, అయినా ఏంటి, నువ్వు చేసుకోబోయే అమ్మాయిపై నీకంత అనుమానం ఏంటి అని ప్రేమ్ అడుగుతాడు. ఇంకా హర్షవర్ధన్ ఆలోచనలో పడతారు. నిజమే, ఇప్పుడే ఇంత అనుమానిస్తున్నాడంటే రేపు పెళ్ళయ్యాక ఇంకెంత అనుమానిస్తాడో,
పాపం చామంతి వీణ్ణి పెళ్లి చేసుకుంటానని ఎందుకు అనిందో నాకు తెలియటం లేదు. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకోను అని మనసులో అనుకుంటారు హర్షవర్ధన్. ఛ, తప్పుగా అర్థం చేసుకొని వీడి గొయ్య వీడే తీసుకుంటున్నాడు, వేస్ట్ ఫెలో అని మనసులో అనుకుంటుంది రమాదేవి. సార్, ఇప్పుడు మీరు గెలవచ్చు, కానీ తర్వాత నేను నేను గెలుస్తాను అని చెవి దగ్గర చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గుణ. ఇదంతా చూస్తున్న రోజా రమాదేవి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు, మీరు వీళ్ళ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అత్తయ్య గారు. ఎందుకంటే గుణ చెప్పింది నాకు కరెక్టే అనిపిస్తుంది. ఖచ్చితంగా చామంతికి గుణకి త్వరగా పెళ్లి చేసేయాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. ఆ చామంతి ఎంత త్వరగా ఇంట్లోండి వెళ్ళిపోతే మన లైన్ అంతలా క్లియర్ అవుతుంది అని అంటుంది రోజా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే రోజా. ఖచ్చితంగా గుణ వాళ్ళ నాన్న త్రిపాఠితో మాట్లాడి అప్పుడు పెళ్ళి త్వరగా పెట్టుకోమని ఫిక్స్ చేస్తాను అని త్రిపాఠికి కాల్ చేసి, హలో త్రిపాఠి గారు, నేను మీకు కాల్ చేస్తుంది ఎందుకంటే ఇంకొక 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని నాకు మా పంతులు గారు చెప్పారు. గుణకి చామంతికి పెళ్ళి చేసేద్దామని చెప్పేసరికి గాడ్ ఈజ్ గ్రేట్. నేను ఇప్పుడే ఆ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను, మీరే మాట్లాడారు. ఓకే, లెట్స్ ప్రొసీడ్ ఫర్ ద మ్యారేజ్ అని ఇంకా అలా గుణ విషయంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు త్రిపాఠి. ఇది ఇలా ఉండగా ప్రేమ్ అలా ఇంకా తను తీసుకున్న డబ్బులన్నిటినీ, ఎస్, ఇది నేను ఈ హుండీలో వేస్తాను, ఇది చందమ్మ కోసం, చంద్రికమ్మ నగల కోసం అని ఒక బాక్స్పై రాసుకుని ఆ బాక్స్లో తనకి వచ్చిన కొంచెం అమౌంట్ వేస్తాడు. అండ్ దాని తర్వాత ఇంకొక బాక్స్లో ఇవి నేను బిజినెస్కి దాచుకుంటున్న డబ్బులు అని ఇంకొక బ్యాగ్లో వేస్తాడు. అలా పాపం తన రోజువారీ ఖర్చులకి అండ్ మిగతా వాటన్నిటికీ రోజువారీ సేవ్ చేసుకుంటూ ఉంటాడు ప్రేమ్. అదంతా చూస్తూ చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రేమ్ బాబుకి అన్నీ చక్కగా తెలుసు. నిజంగా ప్రేమ్ బాబుది ఏం తప్పు లేదు. ఇలాగే ప్రేమ్ బాబు అంచెలంచెలుగా ఎదగాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రమాదేవి, అమ్మ చామంతి, నీకు ఒక విషయం చెప్పాలి. అదేంటో తెలుసా? నువ్వు పెళ్లి కూతురు ఇంకొక 2 రోజుల్లోనే అవుతున్నావు. ఎందుకంటే నీకు గుణకి 2 రోజుల్లో పెళ్ళి అని అంటుంది. ఒక్కసారిగా ఇంక పాపం చామంతి షాక్లో ఉండిపోతుంది. ప్రేమ్ కూడా అలా షాక్లో ఉండిపోతాడు. ఏంటి, 2 రోజుల్లోనా? అదేంటమ్మగారు అని అంటారు. వెంటనే హర్షవర్ధన్, అవునమ్మ చామంతి, నీకెలాగో గుణ అంటే ఇష్టమని చెప్పావు కదా, అందుకే ఇలా త్వరగా ముహూర్తం ఉందని పంతులు గారు చెప్తే మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నీకు తండ్రి ఇక్కడ లేడు అనే విషయాన్ని నువ్వు పక్కన పెట్టమ్మా. నేనున్నాను కదా, నేను నీకు రామచంద్రలాగే అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండేలా నేను నిన్ను పెళ్లి చేసి పంపిస్తాను. నీ పెళ్ళిని తూతూ మంత్రంగా కాదు, ఘనంగా చేస్తాను, సరేనా అని అంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. వెంటనే ప్రేమ్ అలా లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడి అలా ఇంకా ప్రేమ్, చామ్ని నేను మర్చిపోవాలని నాన్నకు మాట ఇచ్చినా నేను మర్చిపోలేకపోతున్నాను. చామ్ నా ప్రాణంగా ఉండిపోయింది. చామ్ నేను ధైర్యంలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు నాకు ధైర్యం ఇచ్చింది. అలాంటి చామ్ని నేను వదులుకోవాలా అని పాపం ప్రేమ్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలా ప్రేమ్ నిద్రపోతుంటే హర్షవర్ధన్ మాత్రం ఆలోచించుకుంటాడు. అసలు ప్రేమ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? చామంతి ప్రేమ్ ఇద్దరూ రాత్రంతా బయట ఉన్నారు. ఆ విషయంలో తప్పేమీ లేదు, ఎందుకంటే చామంతిపై నాకు నమ్మకం ఉంది. కానీ ప్రేమ్ ప్రేమించిన అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిషాకిచ్చి పెళ్లి చేసి వాడి గొంతు కోయలేను కదా, ఇష్టం నేను పెళ్లి చేసుకొని వాడు మాత్రం ఎలా ఉండగలడు అని ఇంకా అలా వెంటనే నిద్రపోతున్న ప్రేమ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇంకా అలా హార్ట్పై చూడగానే అక్కడ చామంతి అని గాయం కనబడుతుంది. ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతారు హర్షవర్ధన్. అంటే ప్రేమ్ ప్రేమిస్తుంది చామంతినా అని తెలుసుకొని ఇంకా అలా షాక్లో ఉంటారు. వెంటనే చామంతి దగ్గరికి వెళ్తారు. అమ్మ చామంతి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను, నిజం చెప్పమ్మా అని అంటారు. దేని గురించి అయ్యగారు అని అంటారు. నువ్వు ప్రేమ్ని ప్రేమించిన విషయం గురించి అని అడగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. బాబు, మీకెవరు చెప్పారు అదంతా అని అంటుంది. చూడమ్మా చామంతి, నువ్వు చెప్తుంది నిజమని నాకు తెలుసు. నువ్వు నిజాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టలేవమ్మా. ఏది, నువ్వు నాపై ఒట్టేసి చెప్పు అని అంటారు. అయ్యగారు,
ఏమంటున్నారు మీరు అని అంటుంది. నువ్వు నిజంగా ప్రేమ్ని ప్రేమించావా, ప్రేమించలేదా, నిజం చెప్పమ్మా అని అడుగుతారు. "అ- అవునయ్య గారు, ప్రేమించాను. కానీ కానీ కొన్ని పరిస్థితుల వల్ల అని రమాదేవి తనకి ఎంత బ్లాక్ చేసిందో ఆ నిజాలన్నీ హర్షవర్ధన్ మాట తీసుకునేసరికి, ప్రామిస్ చేయమనేసరికి పాపం నిజాలన్నీ చెప్పేస్తుంది చామంతి. ఇంక వెంటనే హర్షవర్ధన్ ఆలోచనలో పడతారు. లేదు, ఎలా అయినా మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తాను. నా ప్రేమ బాధపడ్డం నేను చూడలేను, చూసి తట్టుకోలేను. మీ ఇద్దరిది పరమ పవిత్రమైన ప్రేమ. మీ ప్రేమని నేను ఖచ్చితంగా గెలిపిస్తానమ్మా, గెలిపించి తీరుతాను. ఏది ఏమైనా రమాకి వేసిన ప్లాన్ని నేను తిప్పికొడతాను అని ఇంకా హర్షవర్ధన్ ప్రేమ్ చామంతికి పెళ్లి చేస్తాను అని చామంతికి మాటిస్తాడు. చామంతి పాపం అలా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా 2 days అయిపోతుంది. ఇంకా అలా గుణకి చామంతికి పెళ్లి చెయ్యాలి అని రమాదేవి, రోజా అందరూ హ్యాపీగా తీసుకువెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా రమాదేవి కాకుండా హర్షవర్ధన్ బయటకు వస్తారు. హర్ష, ఏం చూస్తున్నావు, కారెక్కు హర్ష అని అంటుంది. "ఆ, ఇప్పటికే చాలామంది ఉన్నారు కదా, నేను వేరే కార్లో వస్తానులే. రే ప్రేమ్, నువ్వే కార్ డ్రైవ్ చేయరా, మా చామంతి నువ్వు కూడా రామ్మా" అని ఇద్దరిని అలా హర్షవర్ధన్ ఒక గుడికి తీసుకువెళ్తారు. ఇదేంటి, వీళ్ళు బయలుదేరి చాలాసేపు అయింది కదా, అయినా ఇంకా రాలేదేంటి, ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రమాదేవి గుళ్ళో. ఇంక గుణ, ఆంటీ ఎక్కడ ఆంటీ అని అడుగుతారు. వచ్చేస్తారు, హర్ష తీసుకొస్తాడు అనేసరికి హర్షవర్ధన్ ఒక గుడి దగ్గరికి తీసుకువెళ్తారు ప్రేమ్ చామ్ని. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు. నాన్న అని అంటాడు. రే ప్రేమ్, ఇంక నువ్వు నటించద్దురా, నాకంతా తెలుసు. నువ్వు నువ్వు చామంతిని ప్రేమించావని, మనస్ఫూర్తిగా తన్ని ప్రేమించావని నేను తెలుసుకున్నానురా. మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని కూడా నేను ఫిక్స్ అయ్యాను. మీ ఇద్దరికీ పెళ్లి చేసే తీరుతాను అని ఇంకా అలా ప్రేమ్ని, చామంతిని ఒక్కటి చేయడానికి ఫిక్స్ అవుతారు హర్షవర్ధన్. సో అలా ప్రేమ్ చామంతిల పెళ్ళి జరిపిస్తారు. కానీ నాన్న అని అంటారు. రే, తను ఎలాంటి పరిస్థితుల్లో నీతో ప్రేమ కాదనుకుందో నేను తెలుసుకున్నానురా. అదంతా నేను నీకు చెప్తాను, ముందు నువ్వు తాళి కట్టు అని ఇంకా అలా తాళి కట్టేసరికి ప్రేమ్ చామంతి ఇద్దరి పెళ్లి జరిపించేస్తారు. జరిపించి ఇంటికి తీసుకొస్తారు హర్షవర్ధన్. అసలు హర్ష ఏం చేస్తున్నాడు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడనేసరికి పెళ్లి దండలతో చామంతి ప్రేమ్ని హర్షవర్ధన్ తీసుకురావడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు రమాదేవి అండ్ ఫ్యామిలీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.